హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాలిచ్చినారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే, కొన్ని వచనాలు అక్కడ ఒక దేవదూత వచ్చి ఒక స్త్రీతో మాట్లాడుతుంది. మాట్లాడి ఆ దూత దేవుని యొక్క చిత్తాన్ని ఆమెకు తెలియజేస్తుంది. చూడండి ఆ మాట, చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి వారిని అప్పగించాడు. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడు అయిన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై, చూడండి, అతని భార్య మనోహ అనే దాను గోత్రికుడైన మనోహ అనే అతని భార్య గొడ్రాలు అయ్యి కొంతకాలం గొడ్రాలుగా ఉంది. ఆ కానుపు లేక, అంటే పిల్లలు లేక గొడ్రాలుగా ఉంది. ఈ గొడ్రాలుగా ఉన్న ఈ మనోహ భార్య దగ్గరికి దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది అంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యంనే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయుటగద్దు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆ బిడ్డ గర్భంలో పుట్టిన కానించి కూడా, అంటే గర్భంలో ప్రవేశించిన కానించి, ఆమె గర్భవతి అయిన కానించి కూడా ద్రాక్షారసము తాగకూడదు, మద్యము తాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, ముట్టకూడదు. అంతేక అలా ఉంటే ఆ బిడ్డ ప్రసవం అయిన తర్వాత, ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని, ప్రసవమైనది మొదలుకొని ఆ బిడ్డ మీద మంగళ కత్తి రానివ్వకూడదు, అంటే క్షౌరం చేయించనివ్వకూడదు, హెయిర్ కటింగ్ చేయించకూడదు. అట్లాగే ఆ బిడ్డ నాజీరు అయి ఉండాలి, అంటే దేవునికి మాత్రమే అర్పితం, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాడు నాజీరు. అతను అలాగే ఉండాలి, నాజీరుగానే ఉండాలి. దేవుడి కోసం ప్రతిష్ఠించబడిన వాడుగాను నాజీరుగానే ఉండి, అతడు ఎందుకు అలా ఉండాలంటే, ఆ కాలంలో ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలులను రక్షించుటకు. దేవునికి మహిమ కలుగునుగా. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించటానికి అతన్ని దేవుడు ఏర్పరచుకొని ఆమె యొక్క గర్భములోకి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం మనోహను చూసినట్లయితే, అంటే ఆ స్త్రీని మనం చూసినట్లయితే, ఆ స్త్రీ దేవుని కృపను పొందిందై ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే,
శత్రువు చేతిలోంచి తన ప్రజలను విడిపించడానికి, శత్రువు చేతిలోంచి తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఒక అతన్ని ఎన్నుకొని అతన్ని ఆమె తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఎలా ప్రవేశపెట్టినది మొదలుకొని ఆమె ఎప్పుడైతే ఆ గర్భము ధరిస్తుందో అప్పటి నుంచి కూడా ఆమె ద్రాక్ష రసం ముట్టకూడదు, మద్యము ముట్టకూడదు, అపవిత్రమైంది ముట్టకూడదు, అపవిత్రమైంది తినకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు తినకూడదు? నాజీరు అనబడిన అతను కాదు, నాజీరు కాదు తినబడేది, ఆ బిడ్డ కాదు తినవలసింది. ఈమె వాళ్ళ తల్లి తినకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఒక కారణ జన్ముడని చెప్పవచ్చు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుని చిత్తము నెరవేర్చుటకు అతను ఈ లోకానికి వస్తున్నాడని చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అతను పుడుతున్నాడు కాబట్టి, అంటే అతను గర్భములో పిండంగా రూపించబడుతున్న కాడి నుంచి కూడా పరిశుద్ధంగా పవిత్రంగానే ఉండాలి. ఎక్కడ కూడా ఏమీ కూడా అంటుపడకూడదు, అపవిత్రత అనేది రాకూడదు. అందుకని ఆమె యొక్క తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ముందుగా దేవుడు ఆమె దర్శించి ఆమెతో దూత ద్వారా వర్తమానం పంపించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తున్నాను మీకు. ఆ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి తన భర్త ఉంటే భర్త దగ్గరికి వెళ్ళి, ఆమె ఒంటరిగా ఉండగా మాట్లాడాడు. తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఒక వ్యక్తిని నేను చూశాను, ఆ వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, నీవు గర్భం ధరిస్తావు అని చెప్తున్నాడు. అంతేకాదు మద్యమైనను ద్రాక్ష రసమైనను నువ్వు ముట్టకూడదు అంటున్నాడు, అపవిత్రమైనది ఏది నువ్వు తినకూడదు, నువ్వు దాన్ని ముట్టకూడదు అని చెప్తున్నాడయ్యా అని చెప్పి, సరే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, వెళ్దాం నడు అంటే మరిపడి ఆమె ప్రార్థన చేసి వచ్చింది. అయితే ఇద్దరు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మరిపడి కనపడుతున్నాడు, దేవదూత కనపడింది. కనపడినప్పుడు అప్పుడు దేవదూత ఏమంటుందంటే, మరిపడి ఈయన అడుగుతున్నాడు, ఎవరు మనోహ అడుగుతున్నాడు, అయ్యా మాకు మరిపడి చెప్పు, మేము ఎలా ఉండాలో మాకు మరిపడి చెప్పు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరిపడి చెప్పు అన్నాడు. చూడండి 6వ వచనం నుంచి చూడండి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు, చూడండి దైవజనుడు ఒకడు నా దగ్గరకు వచ్చాడు, అతని రూపము దేవదూత రూపమును పోలినదే మిక్కిలి భీకరముగా ఉంది. దేవునికి మహిమ కలు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు నేను ఎరుగలేదు, అతడు తన పేరు కూడా నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినని. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈయన కూడా వెళ్ళాడు. ఈయన కూడా వెళ్ళి అదే మాట అడుగుతున్నాడు. ఆ 8వ వచనం చూడండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన ఆ దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. దేవునికి మహిమ కలుగునుగా.
తన భార్య వచ్చి చెప్తుంది, అయ్యా ఒక దైవజనుడు వచ్చాడయ్యా, ఈ విధంగా చెప్పాడు. వెనకాల పురుగు వచ్చింది లేదు. దేవునికి మహిమ కలుగుగా. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడయ్యా, చెప్పి మమ్ములను నన్ను ఇలా హెచ్చరించాడు, నేను ఇలా ఉండాలని చెప్తున్నాడయ్యా అంటే తన భర్త కూడా వచ్చి ఎలా చెప్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా యెహోవా నా ప్రభువా మరిపడి ఆ దైవజన్ని పంపించు, అసలు మేము ఎలా ఉండాలి, మేము ఏం చేయాలి, ఆ బిడ్డని ఎలా పెంచాలి అనేది మాకు మరిపడి తెలియచేయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆ దేవదూత మరిపడి వచ్చి అతనికి ప్రత్యక్షమై ఆ పుట్టబో బిడ్డ గురించి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆ పుట్టబోయే బిడ్డ గురించి మనం చూస్తున్నట్లయితే దేవునికి ప్రత్యేకంగా సమర్పించబడిన బిడ్డ నాజీరు కావాలని తల్లి గర్భద ధరించినప్పుడు ఆ సమయంలోనే ఆ తల్లి కూడా పవిత్రంగా ఉండాలని చెప్పి దేవుని సేవకుడి ద్వారా ముందుగా ఎన్నుకు ఆ బిడ్డని హెచ్చరించాడు, ఆ తల్లిని హెచ్చరించాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఆ బిడ్డ కడుపులోకి రాకమునిపే వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఇద్దరికీ కలిపి దేవుడు చెప్పాడు. ముందుగా తన తల్లికి చెప్పాడు, ఆ స్త్రీ చెప్పాడు, స్త్రీ తన భర్తకు చెప్పింది, భర్త వచ్చి ప్రార్థన చేశాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరికి కలిపి అప్పుడు దేవుడు మరిపడి ఆ మాటను ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే దేవుని చేత ఆ ఎన్నుకోబడిన వ్యక్తి పుట్టక మునిపే తల్లి గర్భంలోనే పవిత్రత పాటించుకుంటూ వాక్యము చేత అతడు శుద్ధీకరించబడాలి. అంటే వాక్యము కోసం అతడు నిలబడాలి. దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆ బిడ్డ పరిశుద్ధంగాను పవిత్రంగాను ఈ లోకానికి రావాలి. అంటే తల్లి గర్భంలో రూపించబడక మునిపే తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. తల్లిదండ్రులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ తల్లి అని చెప్పితే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆ దినము మొదలుకొని ఏ రోజైతే దేవదూత ద్వారా హెచ్చరించబడిందో, ఆ దినం ఆజ్ఞ ఇవ్వబడిందో, ఆ దినం మొదలుకొని తన బిడ్డ పుట్టే వరకు కాదే కదా, తన బిడ్డ ఉన్నంత కాలము కూడా ఆ బిడ్డ తాను ఏం చేసిందంటే ఆ ప్రతిష్ఠతలోనే ఉండిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. తన బిడ్డ కోసం ప్రతిష్ఠలో ఉండిపోయింది. ఎందుకు అంటే తను చాలా కాలము గొడ్రాలుగా ఉంది. చాలా కాలము గొడ్రాలుగా ఉంది. చూని ప్రియులారా, ఆ గొడ్రాలుగా ఉన్నప్పుడు చాలామంది అంటారు, పెళ్ళైంది మొదలుకొని, అమ్మా ఏమైనా విశేషమా, అమ్మా ఏమైనా విశేషమా అని అడగటం మొదలు పెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా కొంచెం లేట్ అయింది, ఒక 5-6 నెలలు అయింది, ఇంకా ఆడటం ప్రారంభిస్తుంటారు. ఒకవేళ వీళ్ళు కొత్తగా ఉన్న అమ్మ నిమ్మ ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరమో మేము అప్పుడే వద్దు అనుకుంటున్నాం అని వీళ్ళు అనుకున్నా, ఏది ఆ భార్య భర్తలు అనుకున్నా కొంతకాలమైనా వీళ్ళు లోకం అడుగుతూనే ఉంటుంది. ఇక అడుగుతూ ఉంటుంది. 1 సంవత్సరం దాటింది అనుకోండి, ఇక మొదలవుతుంది. ఎప్పుడు కంటావు, ఎప్పుడు బిడ్డ వస్తారు, ఎప్పుడు గర్భం ధరిస్తావు, ఇక అడుగుతుంటారు. అలా ఒక 2-3 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, ఇక అక్కడ నుంచి అప్పటి వరకు ఇద్దరు చూసిన వాళ్ళంతా ఏమంటారు అంటే ఇక నిందలు వేయటం మొదలు పెడతారు. ఏమని? దానికి అక్కడ పిల్లలు పుడతారు, అది గొడ్రాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక దాని మోకం దానికి ఎక్కడ పిల్లలు పుడతారు, అది గొడ్రాలు అంటే మొదలు పెడతారు. అలా ఒక 5-10 సంవత్సరాలు గడిపోయింది అనుకోండి, వదిలిపెడతారా? చూసినప్పుడల్లా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, గొడవలు పెడుతూనే ఉంటారు. ఇంకో విషయం చెప్పమంటారా?
నువ్వు పల్లెటూరులో కొంతమంది అనుకోండి, ఎదురు వచ్చినా కూడా ఎదురు వెళ్ళనివ్వరు. ఆగాగా ఆ గొర్రెలు అవుతుందా, అది వెళ్ళినాకెళ్ళి. ఇలాంటివి లేకపోలా. దేవునికి మహిమ కలుగును. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, భయంకరమైన నిట్టూర్పులు అందరూ కూడా అవమానిస్తుంటే ఇలాంటివన్నీ తట్టుకొని తాలుకొని దేవుని కోసం కనిపెట్టుకుంటూ ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఈ నిందను తొలగించు, ఈ అవమానం తొలగించు ప్రభువా, ఎందుకు నేను ఏ దోషం చేశానో, ఏ పాపం చేశానయ్యా అని చెప్పి ఏడుస్తా ఏడుస్తా మొర పెడతా ఉండుంటారు. ఎంతగా ఏడ్చిందో, ఎంతగా కన్నీరు గార్చిందో, ఎంతగా మొరపెట్టిందో తల్లి. కానీ ఆలస్యము చేశాడు, త్వరగా ఇవ్వలేదు అంటే ఆమె ఎడల దేవుని ప్రణాళిక వేరయ్యింది. ఒక కారణ జన్ముడు ఈ లోకానికి రావాలి. ఇశ్రాయేలుకు ఇశ్రాయేలుని రక్షించడానికి ఆ రక్షణ కనబడిన వాడు ఈ లోకానికి రావాలి అని ఆమెని అంతగా నలకొట్టి ఆ సమయానికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఇప్పుడు వరకు ప్రసవము లేకుండా ఉన్నావు, నీవు గర్భవతివై బిడ్డను కంటావు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం వచ్చి ఉంటుంది, ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోయి ఉంటుంది. ఆ మాట తెలిసినోడ్నే. అంతే కాదండి, మామూలుగా చాలా కాలము గారు గొడ్రాలుగా ఉండి, సంతానహీనురాలుగా ఉండి గర్భం ధరిస్తుందంటే ఎంతో సంతోషపడుతుంటారు ఆ కుటుంబం అంతా. దానికంటే సంతోషం, ఇంకో సంతోషం ఏంటయ్యా అంటే, అసలు దేవుని దూత వచ్చి నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీ గర్భం నుంచి వచ్చేవాడు ఇశ్రాయేలులకి రక్షకుడుగా ఉంటాడు, వాళ్ళు రక్షించడానికి వాడు నేను ఏర్పరిచిన వాడుగా నీ గర్భం నుంచి వస్తాడు అంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ శత్రువు చేతుల నుంచి విడిపించేవాడు నా గర్భం నుంచి వస్తాడా అంటే, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడా, ఇంతగా నా మీద కృప చూపుతున్నాడా అని చెప్పి ఆ తల్లి ఇంకెంత ఉప్పొంగిపోయి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. అలా ఉప్పొంగిపోయి ఆమె ఏం చేసింది, తాను దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు నుంచే ప్రారంభించింది. ఏంటిది? ద్రాక్షారసము, మద్యము, అపవిత్రమైనది ముట్టలేదు, తినలేదు. ఒక ప్రతిష్టలోకి వచ్చింది, సమర్పణలోకి వచ్చింది. ఇక దానికోసం, తన బిడ్డ కోసం తాను అవేమీ చేయకుండా దేవుడు చెప్పిన విధంగానే పరిశుద్ధంగానే పవిత్రంగానే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా ఏది ముట్టలేదండి, ఏది తినకుండా పరిశుద్ధంగానే పవిత్రంగానే ఉంది. చూడండి, అసలు పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవునికి నాజీరు చేయబడాలంటే ఎలా ఉండాలో చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. 6వ అధ్యాయం. పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవునికి, చూడండి, ఒక్కడు దేవునికి నాజీర్ అవ్వాలంటే ఎవరినైనాను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానివేయాలి. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగకూడదు. ఏ ద్రాక్షరసమైనా సరే తాగకూడదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినాలన్నీ కూడా పచ్చికాయలే కానీ పై తోలే కానీ
ద్రాక్ష వల్లికి పుట్టిన అసలు ఏదైనా సరే దాన్ని తినకూడదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినమున నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనియాలి. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు అన్నిటిలో ఏ శవమును ముట్టకూడదు. తన దేవునికి నీరు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతడి తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను తను తాను అపవిత్రపరచుకోవాలి. అతడు ప్రత్యేకంగా ఉండే దినాలన్నీ కూడా అవి అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక ప్రత్యేకమైన శైలిలో జీవించాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఏం చేయాలంటే నాజీరు అనబడిన వాడు, దేవునికి సమర్పించుకొనబడిన వాడు తన్ను తాను ప్రత్యేకించుకొని ప్రత్యేకంగా ఉండాలి. అసలు ప్రియులారా, ద్రాక్షవల్లికి సంబంధించిన ఏది కూడా తినకూడదు. అంటే ద్రాక్ష ఆకులను కొనుక్కొని తింటారు, ద్రాక్ష గెలలు తింటారు, ద్రాక్ష రసము తాగుతారు, ద్రాక్ష పళ్ళు తింటారు. ఏ పచ్చి ద్రాక్షలు ఎండు ద్రాక్షలు ఆఖరికి ఆ పచ్చి ద్రాక్షలను పై తొక్కతో సహా కూడా అసలు ముట్టకూడదు. ద్రాక్షకు సంబంధించింది ఏది కూడా ముట్టకూడదు. మరి ప్రియులారా, అంటే మనం ఎండు ద్రాక్ష ఉంటాం కదా, వాటిలో స్వీట్లు అట్లా వేసుకుంటూ ఉంటాం, అవి కూడా సంబంధించినవి. ఆ కిస్మిస్ అవి కూడా తినకూడదు కదా, గ్రేప్సే తినకూడదు. దేవునికి మహిమ కలుగును కాదు. అంత ప్రత్యేకంగా ఉండాలి, అంత ప్రత్యేకంగా ఉండాలి, అంత సమర్పణలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. తల కత్తిరేయించకూడదు, క్షారం చేయించకూడదు. అంతేకాదు శవాన్ని ముట్టకూడదు, అపవిత్రం. అవన్నీ చచ్చిన దాన్ని ముట్టకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా అంతే అంటారా? కాదండి, ఇంకా ఉన్నాయి. అపవిత్రమైన జంతువు దేన్ని ముట్టకూడదు, అపవిత్రమైన దేన్ని కూడా తినకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆ తల్లి ఎంతగా కష్టపడి ఉంటుంది అంటారు. ఇవన్నీ కూడా ఏది ముట్టకుండా, ఏది చేయకుండా, ఏది కూడా తన ఇంట్లోకి రానికోకుండా, ఏవి కూడా తన ఇంట్లోకి రానికోకుండా ఎంత జాగ్రత్త పడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు స్వీట్ చేయమంటాం, కీరు సేమియా చేయమంటాం. దాంట్లో ఏమేయాలి? జీడిపప్పు, కిస్మిస్, లేకపోతే స్వీటే కాదు అంట. దేవునికి మహిమ కలుగునుగా. మరి అన్నిట్లోనూ కిస్మిస్ ఉండాలి. మామూలు ఇప్పుడు స్వీట్లో చేసేదాంట్లో కూడా కిస్మిస్ ఉంటాయి, ఎండు ద్రాక్ష. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చాలామంది గ్రేప్ జ్యూస్ ఇస్తారు, మరి ఎన్ని ఉంటాయి, వేయండి అంటారు. మరి అలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా రానివ్వకూడదు. పోని మనం అంటే ఇంట్లో అంటే రానివ్వట్లేదు. మరి బయటకు వెళ్ళినప్పుడు విందులకు పెళ్ళిళ్ళకి వీళ్ళకి వెళ్ళనుకోండి, మరి అక్కడేం దొరుకుతుందిగా, దాంట్లో కలుస్తుంది కాదు. అంటే ఒక సమర్పణ, తను తాను సమర్పించుకొని, తను తాను దేవునికి అర్పించుకొని, చూడండి, ఏది ముట్టుకోకుండా, ఏది తాకకోకుండా, ఏది తినకోకుండా ఎంత సమర్పణలో ఉందో చూడండి తల్లి. అది కూడా ఒక ధన్యతే, దేవుడి ఒక కృపే అది కూడా. అందుకేనేమో ఆవిడిని మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. ఆవిడ గర్భంలోంచి ఇతను పంపించడం కోసం ఎన్నుకున్నాడేమో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
చూడండి పిల్లరా, ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే అంత ప్రతిష్ఠితలో ఉంది. ఎవరి కోసం? తన కుమారుడు దేవునికి నాజీరు చేయబడటం కోసం. తన కుమారుడు దేవునికి నాజీరు చేయబడటం కోసం తాను అనుభవించింది. ఆ నాజీరు వ్రతాన్ని తాను అనుభవించింది. ఆ సమర్పణలోకి తాను వచ్చింది. ఆ ప్రతిష్టలో తాను ఉంది. తన బిడ్డ కోసం సమస్తమును త్యాగం చేసింది. తన బిడ్డ కోసం సమస్తమును త్యాగం చేసిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 13వ వచనం 24వ అధ్యాయం 13వ అధ్యాయం 24వ వచనం చూస్తే, న్యాయాధిపతులు ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. యెహోవా ఆత్మ అతనిని రేపుట మొదలు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ ఎదిగినప్పుడు ఏమైందంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదిస్తే ఆయన ఒక ఆత్మ అతన్ని రేపటం మొదలుపెట్టింది. ఎవరతను? సంసోను. సంసోను అంత బలవంతుడు అని చెప్పుకుంటున్నాం. సంసోను మామూలు వాడు కాదండి. మామూలు వాడు కాదు సంసోను. ఇశ్రాయేలు ప్రజలని ఫిలిష్తీయుల చేతిలోంచి రక్షించడం కోసం ఈ లోకానికి దేవుడు పంపించాడు సంసోను. అతని పుట్టుకకు మునిపే తన తల్లి ప్రతిష్ఠలో ఉంది, సమర్పణలో ఉంది. ఒక వైరాగ్యంతో ఉంది. పరిశుద్ధంగా పుట్టాడు, పవిత్రంగా పుట్టాడు. అపవిత్రమైనది ఏది కూడా తనలోకి రానియలేదు. అపవిత్రమైన ఏవి కూడా తను తాకలేదు, తను తాగను లేదు. దేవునికి మహిమ కలుగును. అందుకే సంసోను పచ్చి ఎముక దవడ, ఇది గాడిద పచ్చి ఎముక దవడ తీసుకొని 400 మందిని, ఎంతమంది అమ్మా? 1000 మందా? 1000 మంది అనుకుంటా. దేవునికి మహిమ కలుగును. 1000 మందిని హతమార్చాడండి. ఎముక దవడ ఎంత ఉంటుంది? గాడిద యొక్క ఎముక దవడ, ఈ పళ్ళు, మన పళ్ళు చెట్టుది ఉంటుంది కదా, అది పచ్చిది ఇంత ఉంటుంది. దాన్ని పట్టుకొని అంతమందిని చంపేశాడు. 1000 మందిని చంపాడు. దేవునికి మహిమ కలుగును కాదు. 1000 మందిని చంపాడు. అంత బలం ఎక్కడది? పట్నపు గవిని యొక్క ఆ గుమ్మములను, గవిని భుజాన్ని వేసుకుని వచ్చాడు. దగ్గర అవి పట్టుకోవాలంటే ఒక 50 పెద్ద చుట్టూతో గోడ కట్టుకొని, పెద్ద గేట్లు వేసుకొని, మామూలుగా ఆ గేట్లు తొయ్యే, శత్రువు వచ్చి తొయ్యాలంటే పెద్ద గుణపాలతో తొయ్యాలి, వాటి పగలగొట్టాలి. అలాంటిది పట్టుకొని భుజాన్ని వేసుకుని ఈడ్చుకుంటూ వచ్చేసి 400 నక్కలను పట్టుకున్నాడు. ఒకదానికి ఒక తోక ముడేసి ఫిలిష్తీయుల పైర్లను తగలబెట్టాడు. దేవునికి మహిమకరంగా. మేక పిల్లని చీల్చినట్టు సింహాన్ని చీల్చి పడేస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. మేక పిల్లని చీల్చినట్లుగా సింహాన్ని చీల్చి పడేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అంత బలవంతుడు కావడానికి, అంత శక్తివంతుడు కావడానికి అతడు ఎన్నడూ కూడా వెన్ను తిరిగి చూడకుండా విజయం పొందుకోవాలి. నా కుమారుడు నా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలైన నా జాతి ప్రజలకు విజయము సంపాదించి పెట్టాలి, అది నా దేవుడు నా గర్భం ఇస్తున్నాడు అన్న ఉద్దేశముతో తన సమాజము కోసం తన తల్లి ప్రతిష్టతలోకి వచ్చింది. ప్రతిష్టలోకి వచ్చింది. తన కుమారుడికి పేరు రావాలనే కాదు, తన ఇశ్రాయేలు సమాజానికి విడుదల రావాలి అని, ఇశ్రాయేలు సమాజం రక్షించబడాలి అని ఆ మనోహ చేసిన ఆ కృషి, ఆ త్యాగం ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా.
ఇతను ఏమైందంటే కొంతకాలం అయిన తర్వాత ఇతడు వెళ్తూ వెళ్తూ చూడండి 14వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాడు. చూడండి, ఆ సింహాన్ని పట్టుకొని మేక పిల్లని ఇలా చీల్చేసినట్టుగా చీల్చేసింది. తన తండ్రితో కానీ నేను ఇదిగో సింహాన్ని ఇలా చీల్చేశాను అని చెప్పి ఎవరికి చెప్పలా. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు చూడండి, ఆయన వెళ్ళాడు, తన భార్యను చేసుకున్నాడు ఆమెని. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన వస్తున్నాడు. వస్తూ ఇక్కడ అదే మార్గంలో అదే దారిలో వస్తూ ఆ సింహాన్ని చీల్చి పడేసేమే, అసలు అది ఎలా ఉందో చూద్దాం కదని అటువైపు వెళ్ళాడు. అటువైపు వెళితే అక్కడ తేనెటీగలు గుమ్ముగూడు ఉన్నాయి. తేనెటీగలు గుమ్ముగూడు ఉంటే ఏంటని చూస్తే ఆ ఇతను చీల్చి పడేసిన ఆ సింహం యొక్క ఆ కళేబారంలో, అంటే ఆ ఎముకలు మాత్రం ఉంటాయి కదా, స్కెల్టన్స్, ఆ కళేబారంలో చూస్తే ఈ తేనెటీగలు గూడు కట్టాయి. ఆ తేనె పట్టుని చూశాడు, దాంట్లో తీసుకున్నాడు. ప్రియులారా, దాంట్లో తీసుకున్నాడు. అతడు తినుకుంటూ వచ్చాడు. రెండోది, తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. తను తినుకుంటూ ఆ తేనె పట్టును తినుకుంటూ వచ్చి అతను తిన్నది కాకుండా తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. అయితే తండ్రికి చెప్పలేదు, ఏది ముందుగా నేను సింహాన్ని చీల్చాను అని చెప్పలేదు. రెండోది, ఆ చీల్చిన దాంట్లోంచి, ఆ కళేబారంలోంచి ఈ తేనె తీశాను, అక్కడి నుంచి ఇది తీసుకొచ్చాను అని చెప్పలేదు. అతను తిన్న విషయం చెప్పి వీళ్ళకి ఇచ్చాడు, వీళ్ళు కూడా తినేశారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అతడు పుట్టక మునుపు నుంచే దేవుడు చెప్పిన చోట నుంచే, అంటే తల్లి గర్భములో పిండము పడక మునిపే, పిండంగా రూపింపబడక నుంచే వారు ప్రతిష్ఠితిలో ఉంది. ఆ తల్లి ఆ సమర్పణలో ఆ ప్రతిష్ఠలో ఉంది. అయితే ఇతను తీసుకుని వచ్చి ఇతను అపవిత్రం అవడమే కాకుండా ఆ తల్లిని కూడా అపవిత్రపరిచేశాడు. తల్లి ప్రతిష్ఠితి కూడా ఇతను అపవిత్రపరిచేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఈ రోజుల్లో కొడుకులు ఎలా ఉంటున్నారంటే, కుమారులు తల్లిదండ్రులు కష్టపడి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఏదైనా ఒక ఈవి వరము పొందుకొని, ఒక వాగ్దానము, ఒక ఆశీర్వాదం పొందుకొని దాన్ని అనుభవించడానికి తన బిడ్డల్ని సిద్ధపరచుకుంటే వారేం చేస్తున్నారంటే, వారికి ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ దాన్ని వ్యర్థము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వ్యర్థపరచటమే కాదు, ఎంతగా వ్యర్థపరుస్తున్నారు అంటే ఆ తల్లిదండ్రులు ఆ పొందుకున్న ఆ కృపను కూడా వ్యర్థపరిచేస్తున్నారు. కనీసం అయ్యా తప్పైపోయిందయ్యా, నా బిడ్డను క్షమించయ్యా అని అడిగే ఆ అర్హత కూడా లేకున్నట్టుగా అక్కడ వాళ్ళు కూడా అపవిత్రులు అయిపోయారు. ఒకటి, కళేబారం అంటే చీల్చబడిన దాన్ని తినకూడదు. నాజీర్ చీల్చబడిన దాన్ని తినకూడదు. రెండోది, అపవిత్రమైనది 4 కాళ్ళతో నడిచేది, అది 4 కాళ్ళతో నడుస్తుంది, పాదముతో నడుస్తుంది, దాన్ని తినకూడదు. డెక్కలతో 4 కాళ్ళతో నడుస్తుంది కదయ్యా, మేము తింటున్నాం కదయ్యా, మరి మేము తినొద్దు అంటున్నావు అనవచ్చు. సింహం 4 కాళ్ళతో నడుస్తుంది,
అది పాదము మోపుతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. పాదం మోపుతుంది. అదే ఈ మేక కానీ, గొర్రె కానీ, పశువు కానీ అవి 4 కాళ్ళతో నడుస్తాయి. కాకపోతే పాదములకి బదులు గిట్టలు ఉంటాయి. ఆ గిట్టలు ఉంటాయి. పాదంతో నడిచేది తినకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏంటి మీరు ఎలా చెప్తున్నారు ఏంటంటారా? లేవీకాండం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. చూడండి, 2 డెక్కలు కలిగిన జంతువులన్నిటిలో విడిగా చీల్చిన డెక్కలు లేకయు నెమరు వేయకయున్న ఉండునవి, అవి అపవిత్రమైనవి. చూడండి, 2 డెక్కలు కలిగి అవి విడి మధ్యలో చీల్చబడి ఉంటాయి. మన మేకలు కానీ, గొర్రెలు కానీ, లేదా పశువులు కానీ చూస్తే ఆ 2 డెక్కలు ఇలా ఉంటాయి. మధ్యలో గ్యాప్ ఉంటుంది, చీల్చబడినట్టు గ్యాప్ ఉంటుంది కాళ్ళకి. అది ఉంటుంది. అలా లేకుండా ఉంటే అపవిత్రమైనవి. ఆ వాటి అపవిత్రమైన జంతువుని ముట్టు ప్రతి వాడును అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులు ఏవి అరికాలుతో నడుచును అవన్నీ కూడా అపవిత్రమైనవి. చూడండి, 4 కాళ్ళతో నడుచు సమస్త జంతువుల్లో కూడా పాదములతో నడిచేవి అపవిత్రమైనవి. అంటే సింహము అపవిత్రమైనది, పాదంతో నడుస్తుంది. వాటి కళేభారము కూడా, అంటే చచ్చిన తర్వాత వాటి ఎముకలు కూడా కళేభారం అంటాం కదా, చచ్చిపోయిన దాన్ని శవం అంటాం మన దీంట్లో. అలాగే ఆ చచ్చిన దాన్ని మనం ముట్టకూడదు, అది అపవిత్రం. అది ముట్టినదని అపవిత్రం అవుతాం. ఆ కళేభారాన్ని ముట్టిన అపవిత్రమే, ఆ కళేభారాన్ని మోసిన అపవిత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి. దాన్ని ముట్టిన, దాన్ని మోసిన అపవిత్రమే. అయితే ఈ నాజీర్ అనబడిన వాడు అసలు దాన్ని ముట్టకూడదు, మోయకూడదు. ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠితుడు కదా. దేవుని కోసం ఏర్పరచబడిన వాడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాడు కాబట్టి ఈ నాజీర్ అనబడిన వాడు దాన్ని ముట్టకూడదు. అలా ముట్టకుండా తన బిడ్డ ఎక్కడ తప్పిపోతాడో అని చెప్పి, తన బిడ్డ ఎక్కడ వైదొలిగిపోతాడో అని చెప్పి తల్లి అలాంటివన్నీ కూడా రానేకోకుండా, వాటిని ముట్టనేకోకుండా, ఆమె ముట్టకోకుండా ఈయన అలా పెంచుకుంటూ వచ్చింది. అందుకని చెబితే ఎక్కడ తిడతారో, చెబితే ఏమంటారో అని ఇతను చెప్పలేదు. తల్లికి చెప్పలే, అమ్మ ఇదిగో నేను సింహాన్ని చీల్చాను అని చెప్పలేదు. రెండోది, ఆ సింహము కళేభారం నుంచి తేనె తీసుకున్నాను, నేను తిన్నాను అని చెప్పలేదు. ఆ కళేభారంలో తేనె తీసుకొచ్చి ఇదిగో మీకు ఇచ్చాను అని చెప్పలేదు. వారు తిన్నారు, ఈయన తిన్నారు. అపవిత్రపడిపోయారు. ఇప్పుడు అపవిత్రపడిపోయిన తర్వాత కనీసం వీళ్ళన్నా ఈయన తల్లి అయినా దేవునికి ప్రార్థన చేయడానికి కూడా ఆ ఆస్కారం కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే కూడా అపవిత్రం అయిపోయింది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఏ తల్లి అయినా సరే తన బిడ్డ బాగుండాలి, తన బిడ్డ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి. అంతేకాదు అసలు అక్కడ చూస్తే ఎంత గర్వకారణం అంటే, ఎంత ఘనకార్యం అంటే, ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఫిలిస్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలులను రక్షించేవాడు ఇతనే, ఇతడు వారి చేతిలోంచి రక్షిస్తాడు అని ఒక వాగ్దానం పొందిన తల్లి. అంతగా ప్రేమించింది ఆ బిడ్డ కోసం, అంతగా తను సమర్పణలోకి వర్గంలోకి వచ్చేసింది. తను ఆచరించింది,
తాను ఆ విధంగా నడుచుకుంది, తన బిడ్డకు అదే నేర్పించింది. కానీ తన బిడ్డ తప్పిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత బలం పొందుకున్నాడు! దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగిరాగా ఎన్నో శూరకార్యాలు చేసి ఆ ఫిలిష్తీయుల చేతిలోంచి రక్షిస్తూ ఉండేవాడు. తన ప్రజలను రక్షించుకుంటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటిది ఆఖరికి వచ్చేవాళ్ళకి తన కుమారుడు స్థితి ఎలా వచ్చిందంటే, 2 కనులు పీకబడి, వ్రతం పోయింది, అన్నీ పోయినాయి, మొత్తం అయిపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయాడు. క్షవరం చేశారు, ఏమీ లేదు, బలం ఏమీ లేదు. ఇక 2 కళ్ళు పీకేసిన తర్వాత ఆ కాలంలో గానుగ నూనె తీయటం కోసం ఆ గానుగ ఉండేది, చెక్క గానుగ. దాంట్లో ఈ గింజలు, ఆ నూనె గింజలు, ఎవరిచైనా గింజలు, నువ్వులు, లేదా కొబ్బరి, లేదా ఒలివ కాయలు వేస్తే ఏమిదంటే మధ్యలో రాయి ఉంటుంది కింది, దాంట్లో ఇలా తిరుగుతూ ఉంటుంది. చుట్టూ తిరగాలంటే ఎద్దు కడితే ఎద్దు ఏం చేస్తంటే ఆ గాన చుట్టూ గిరగిరా 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 తిరుగుకుంటూ వస్తుంది. ఆ తిరుగుకుంటూ వస్తుంది, దాంట్లో పోసినవన్నీ దానికి నలిగి దాంట్లో వచ్చి నూనె బయటకు వచ్చి, ఆ నూనె బయటకు వచ్చేది. ఆ తైలాన్ని, ఆ ఆయిల్ని తీసేవారు. ఆ విధంగా తీసేవారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, మిషన్స్ వచ్చేసాయి. ఆ కాలంలో ఆ విధంగా తీసేవారు. దేవునికి మహిమ కలుగును. అలాంటిది ఇప్పుడు ఈ బలశాలి యుద్ధసూరుడు ఒక్క పచ్చి ఎముక దవడ ముక్క పట్టుకొని, గాడి దవడ ముక్క పట్టుకొని 1000 మందిని చంపినవాడు, సింహాన్ని మేక పిల్లలు చీల్చినవాడు, 400 నక్కలను పట్టుకొని పైర్లన్నీ ఫిలిష్తీయుల పైర్లని తగలబెట్టినవాడు, ఫిలిష్తీయుల పట్టణపు గవిని భుజాన్ని వేసుకుని పట్టుకొచ్చినవాడు. అలాంటి వాడు ఆ గానగ ఎద్దు కట్టినట్టు గానగ కడితే గానగ తిప్పుతా ఉన్నాడు. ప్రియులారా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. అయ్యో, నా బిడ్డ కోసం నేను ఇంత త్యాగం చేశాను, నా సుఖాన్ని త్యాగం చేశాను, నా సంతోషాన్ని త్యాగం చేశాను, నా ఆనందం త్యాగం చేశాను, ఇదిగో నేను తిన్నవన్నీ కూడా, అంటే ఏవి తినకోకుండా వాటిని కూడా త్యాగం చేసింది. దేవుడు తినొద్దన్న ద్రాక్ష వల్లికి సంబంధించిన ఏవి కూడా తినడానికి వీలు లేదు. అన్నీ కూడా విడిచిపెట్టేసింది. ఎందుకంటే తన కుమారుడి కోసం. ప్రియులారా, మరి ఈ లోకంలో అలాంటి తల్లిలో బిడ్డలు ఎలా ఉంటున్నారు, అలాగే ఉంటున్నారు. చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది వైదొలిగిపోతున్నారు. ఒక సమర్పణ ప్రతిష్టలో కష్టపడుకొని బిడ్డల్ని పెంచుకొని వారిని దాంట్లో నడిపించాలని, దేవుని యొక్క ఆ కృపను పొందుకొని వారు అనుభవించాలని వీరు తాపత్రయపడుతుంటే వారు బయటికి వెళ్ళి చెడిపోతున్నారు, విస్తలు విడతారు. దేవునికి మహిమ కలుగునుగా. బయటికి వెళ్ళి చెడిపోతున్నారు. వాళ్ళు చెడిపోయి వాళ్ళు అపవిత్రమవుతమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అపవిత్రపరిచేస్తున్నారు. చేయకూడని చేసి, ముట్టకూడని ముట్టి, తినకూడని తిని, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి ఏవేవి చేసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళటం, ముట్టకూడని ముట్టడం, తినకూడని తినటం. ఈ రోజున బిడ్డ ఆ తల్లికి తెచ్చిన ఏంటంటే ఆ శాపాలు తెచ్చి దేవుని యొక్క కృపను నిరార్థకం చేస్తున్నా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఇంకా ఎంత ఘనంగా ఉండేదో. వీడేమైపోయాడు? వేసలుడైపోయాడు. శరీర సుఖం కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. అరే, నీకు ఈ బలం ఎలా వచ్చింది? నీకు ఈ బలం ఎలా వచ్చింది? నువ్వు ఎలా ఇంత బలవంతుడయ్యావు? దేనివల్ల నువ్వు బలవంతుడు అయ్యావు అంటే నేను చెప్పను అన్నాడు. రెండోసారి అడిగి, మూడోసారి అడిగా, నువ్వు చెప్తావా లేదా నా మీద ప్రేమ ఉందా లేదని అని. ఎవరు? భార్యనా? కాదు, వేసే.
అడిగితే మనోడు గంట విసుకొచ్చింది. ఎంతగా అంటే ఇక చిచ్చి దీనికంటే చచ్చిపోవడం బెటర్ అనిపించింది. అంతగా వచ్చేసి అంత ఇదిగా వెళ్ళిపోయాడు. అంటే జీవించడం కంటే చచ్చిపోవటం బెటర్ అనుకున్నాడంట. ఏది? ఆ అమ్మాయి పెట్టిన టార్చర్. ఏది? ఎందుకు? అసలు నీకు బలం ఎలా వచ్చిందని చెప్పడానికి ఆ అమ్మాయి పెట్టిన టార్చర్. చూసారా పిల్లారా? దేవుని యొక్క ప్రణాళికను వ్యర్థం చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని వ్యర్థం చేశాడు. తన సుఖము కోసం, తన శరీర సుఖము కోసం. దేవునికి మహిమ కలుగును. ఆ తల్లి ఎంతగా అంగలార్చి ఉంటుంది, ఎంతగా ఏడ్చి ఉంటుంది. అసలు నేను ఎంతగా అయ్యో నా బిడ్డ కోసమే కదా ఇంత ప్రతిష్టలున్నా, ఇంత సమర్పణలున్నా, నా బిడ్డను ఇంత వైరాగ్యంతో ఎందుకు పెంచా నేను? దేవుని చిత్తం నెరవేర్పు కోసమే కదా, ఆ ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలు రక్షించడం కోసమే కదా. మరి అలాంటిది ఈ రోజున ఆ ఇశ్రాయేలులా తీసుకెళ్ళిపోయామని అప్పగించేశారే. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత, ఒక వైరాగ్యం. అంతేకాదు ఈమెలో లక్షణాలు కొన్ని చెప్తాను. దేవుని చిత్తమును క్షుణ్ణంగా తెలుసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసింది? దేవుని చిత్తాన్ని మరిపడి అడిగి క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం జీవించింది. రెండోది, తన భర్త అధైర్యపడ్డాడు. ఒక చోట వచ్చేప్పటికి అధైర్యపడ్డాడు. ఎందుకంటే దేవుని అయ్యా దేవదూత వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, నీకు నేను బలర్పిస్తాను. మేక పిల్లని తీసుకొచ్చి బలర్పించిన తర్వాత, ఆ మేక పిల్లని బలర్పించిన తర్వాత ఆ దేవదూత ఆ బలి యొక్క ఆ పొగతో పాటు దేవుని సన్నిధికి అలా వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోతే ఈయన అంటాడు కదా, మనము దేవుణ్ణి చూసాం కాబట్టి ఇక మనం చచ్చిపోతాము అన్నాడు. మనం దేవుని చూసాం కాబట్టి మనము చచ్చిపోతామంటే ఈవిడ అంటది కదా, చూడండి ఆ మాట చూడండి. 13వ అధ్యాయం 22-23 వచ్చిన ధ్యానించుకుందాం. ఆ దూత యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుణ్ణి చూసితిమి కనుక మనము నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో చెప్పినప్పుడు, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన మన ద్వారా దహన బలిని నైవేద్యమును మన చేత. చూడండి, దేవుడు మనల్ని చంపాలి అనుకుంటే గనక మన ద్వారా ఆయన దహన బలును నైవేద్యమును ఆయన స్వీకరించడు. ఇప్పుడు జరిగిన ఈ సంగతుల గురించి ముందుగా ఆయన చెప్పే సంగతులు ఇవన్నీ కూడా మనకు చూపించడు. ఈ కాలంలో జరగాల్సిన సంగతులన్నీ మనకు వినిపింపడు అని అతనితో చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ముందుగా చెప్తుంది, అయ్యా నువ్వు భయపడొద్దు, అయ్యో మనం దేవుని చూసే మనం చచ్చిపోతామని తన భర్త అంటే నువ్వు భయపడొద్దు. ఇదిగో ఈ కాలంలో ఈ జరిగే సంభవాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చెప్పాడు, ఎందుకు చూపించాడంటే ఇదిగో మనము ధైర్యంగా ఉండాలి, ఇవి నెరవేర్పులోకి రావాలి, ఇవన్నీ జరగాలి అని చెప్తున్నాడు అని చెప్పి అందుకే మనం చూపించాను. తన భర్తను బలపరుస్తుంది. ఎక్కడ తప్పిపోయినట్లు తన భర్తను, ఇదిగో ఈ జరగాల్సిన సంపదవన్నీ, ఈ జరగాల్సినవన్నీ ఎలా ఉన్నాయి, ఇదిగో మనం ఇలా పెంచాలి బిడ్డని, మనం ఇలా పెంచి ఆ బిడ్డని మనం ఈ లోకానికి అప్పగించాలి. దేవుడి చిత్తము నెరవేర్చబడడానికి ఆ బిడ్డ పాటుపడాలి. ఇప్పుడు మన ద్వారా ఈ అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడు అంటే, ఆయన ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాడు అంటే మనల్ని చంపడానికి కాదు, మన ద్వారా ఈ ప్రణాళిక ఇక్కడ నెరవేర్చబడలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మనకు చెప్పాడు, మనకు చూపించాడు.
దేవునికి మహిమ కలుగునుగా. ఒక జ్ఞానవంతురాలు, తన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలు తన భర్తను కూడా ధైర్యపరుస్తుంది. తన భర్త అధైర్యపడ్డాడు, తన భర్తను కూడా ధైర్యపరిచింది. తన కుటుంబాన్ని కట్టుకుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికను ఏర్పాటు నెరవేర్చడానికి ఆమె తన భర్తను బలపరచటమే కాదు, దేవుని కోసం తానే ఒక ప్రతిష్టతలో తన బిడ్డ కోసం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక ప్రతిష్టలోకి వచ్చింది, సమర్పణలోకి వచ్చింది. తన బిడ్డను అదే విధంగా పెంచుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును. ఈ రోజున ఎంతమంది తల్లులు ఉన్నారు తన బిడ్డలను పెంచేవారు, దేవుని చిత్తము ఎరిగి కూడా, దేవుని ప్రణాళిక ఎరిగి కూడా అదే విధంగా చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు. దేవుడు పలుమార్లు చెప్తున్నా, ఇదిగో నీ బిడ్డలో నా ఏర్పాటు ఉంది, నీ బిడ్డను సరి చేయి, నీ బిడ్డను గద్దించు, నీ బిడ్డను ఇలా పెంచు అని చెప్తుంటే పట్టించుకొని తల్లులు చాలామంది ఉన్నారు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పిన మాటలు పెడచమని పెట్టే చాలామంది ఉన్నారు తల్లులు. కానీ మనోహ అలా లేదు, ఆ తల్లి అలా లేదు. తన సర్వాన్ని దారపోసేస్తుంది. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే తన సర్వాన్ని కూడా దారపోసింది తన బిడ్డ కోసం. తన బిడ్డ కోసమే తాను నాజీరు ప్రతిష్ఠితులకు వచ్చిందండి. తన బిడ్డ కోసం తాను సమర్పించుకుందండి. తన బిడ్డ కోసం. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజుల్లో నిజమే, ఒక మాట చెప్పాలి అంటే గర్భఫలం యెహోవాచ్చు బహుమానం. అయితే ఎంతో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హేళనలు పడిన తర్వాత, అవన్నీ అనుభవించిన తర్వాత లేక 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 పుట్టిన ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా, ఎంతో గారాపంగా, ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఇవిడ అలా పెంచలా. తాను సమర్పణలో ఉంది, అదే సమర్పణలో పెంచుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. తాను ఏ సమర్పణలో అయితే ఉందో బిడ్డను కూడా అదే సమర్పణలో పెంచుకుంటూ వచ్చింది. అంటే బిడ్డ కోసం తాను సమర్పణలోకి వచ్చింది, అట్లాగే బిడ్డను కూడా అదే సమర్పణలో పెంచింది. దేవునికి మహిమ కలుగునుగా. అయితే పెరిగిన తర్వాత తప్పిపోయాడు వీడు. అదే ఆవిడ కూడా తెలియలేదు, ఆ విషయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మరి నీకు అన్నీ తెలుసు కదా, అప్పుడంటే అంత జ్ఞానము లేదు, అంత తెలివి లేదు. మరి ఈ రోజున నీకు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంసోని ఎవరి తల్లిని ఎందుకు మన ముందు ఉంచాడంటే, దేవుని చిత్తము ఆ బిడ్డ ఎడలా ఉంది కాబట్టి, ఇదిగో రేపు పొద్దున నీ బిడ్డ కూడా ఇలా అవ్వకూడదు అని చెప్పడం కోసం మన ముందు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ బిడ్డని నీవు కూడా సంసోను ఒక తల్లిలాగా పరిస్థితులు వచ్చి పెంచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. ఎలా ఉండాలంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా శుభవార్త 1వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఓ జకరియా, నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన వినపడిందని ఒక దూత చెప్తుంది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువు అయిన వాని దేవుని వైపు తిప్పును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇతను కూడా నాజీరే. ఈ దర్శనము కూడా చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరికీ దర్శించబడ్డారు.
ఎవరి ద్వారా? దేవదూత ద్వారా. మందిరములో యాజకత్వం చేస్తున్న జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమైంది. అట్లాగే అక్కడికి ఎలిజబెత్కు కూడా దేవుని దూత ప్రత్యక్షమై చెప్తుంది. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అక్కడ తల్లిదండ్రులు ఇద్దరితోనూ మాట్లాడి, ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరితోనూ మాట్లాడి, అయితే సమర్పణలో, ప్రతిష్టలో, వైరాగ్యంలో ఎంతగానో ఉండాలి. అట్లా ఎంతోమందిని దేవుని వైపు తిప్పే అవకాశం, అక్కడ ఎంతోమందిని రక్షించడానికి అక్కడ శాంసన్ ఎదుర్కొంటే, ఇక్కడ యోహాన్ని ఎంతోమందిని దేవుని, ఇది కూడా అదే సేమ్. దేవునికి మహిమ కలుగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడం కోసమే. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పబడి ఉంది. ఏంటంటే, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై, అక్కడ కూడా సంసోన్ని దేవుడు ఆశీర్వాదించి దేవుని యొక్క ఆత్మతో నింపాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క ఆత్మతో నింపాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి. అంతేనా అండి? అంతేనా? తల్లిదండ్రుల కంట సంతోషము, ఆనందము కలగజేసాడంట. ఏం కలగాలి? బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు సంతోషము, ఆనందం కలగాలి. బిడ్డను పెంచామంటే కాదు, వారి వలన సంతోషము, ఆనందము ఆ తల్లిదండ్రులకు కలగాలి. దేవునికి మహిమ కలుగా. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. దేవునికి మహిమ కలుగు. తల్లిదండ్రులు సంతోషించడమే కాదు, తల్లిదండ్రులు ఆనందించడమే కాదు, తల్లిదండ్రులు పేరు రావడమే కాదు, అతను పుట్టినందున అనేకులు సంతోషించారంట. ఇలాంటి బిడ్డ కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్ప. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. వీరంతా కూడా ఒక కారణ జన్ములు అని చెప్పవచ్చు. ఇక్కడ ఎలిజబెత్ కూడా వయస్సు మాలిన ముసలిది అయిపోయింది. స్త్రీ ధర్మం ఉడికిపోయిన ముసలిది. ముదిమి వయస్సులో బిడ్డను ధరించుకొని బయటికి రావడానికి కూడా భయపడి, సిగ్గుపడి ఇంట్లోనే ఉండేది. ఎందుకంటే ఈ వయస్సులోనా ఈమె గర్భవతి అయింది అని అంటారని ఏలన చేస్తారేమో. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, తల్లి యొక్క ప్రార్థన అనుభవం, తల్లి యొక్క భక్తి అనుభవం, తల్లి యొక్క విశ్వాసము, తల్లి యొక్క నిరీక్షణ, ఆ వైరాగ్యము, ప్రతిష్ఠిత, సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో బిడ్డ ఎడల ఖండితమైన ఏర్పాటు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన ఆ కృపను నువ్వు పొందుకొని బిడ్డ అనుభవించే వరకు, అంటే దానిలో నడుచుకునే వరకు చూసుకోవాలి. బిడ్డలు మనం పెంచేసి పెద్ద అయిన తర్వాత రోడ్డు మీద వదిలేయటము కాదండి. వారిని దేవునిలోనే నడిపించాలి, దేవుని కోసమే నిలబెట్టాలి. చెప్పాలి, వాడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇదిగో నైనా ఇక నీ పని ఇదే, నువ్వు ఈ పనే చేయాలి, వేరే పని లేదు, వేరే ఆలోచన లేదు, వేరే తలంపు రానివ్వకూడదు. అలా ఒక తల్లి చెప్పింది. అన్న చెప్పటమే కాదు, చేసి చూపించింది. సమూయేలు పాలు విడిచిన బాలుడు పాలు విడిచిన ఓడనే తీసుకొని వచ్చి మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. అంతే. మందిరంలో ఎప్పుడైతే సమూయేలు మందిరంలోకి వచ్చాడో, వచ్చిన కాలం నుంచి పరిగెత్తుకు వెళ్తున్నాడు దీపవృక్షం దగ్గరికి, పరిగెత్తుకు వెళ్తున్నాడు బలిపీఠం దగ్గరికి, పరిగెత్తుకుని వస్తున్నాడు యాజకుడి దగ్గరికి. మొత్తం పనులన్నీ, మందిరం ఉన్న పనులన్నీ చేస్తున్నాడు. బలిపీఠం ఆరిపోతుందేమో, అక్కడికి పుల్లలు పెడతాడు, కట్టెలు వేస్తాడు. పరిగెత్తుకొని వస్తున్నాడు. అయ్యో దీపం ఒత్తి తగ్గిపోద్దేమో, దాంట్లో నూనె అయిపోయిందేమో, నూనె పోస్తున్నాడు. మళ్ళీ ఈ లోపల అతను లేవలేనివాడు, కదలలేనివాడు, అంటే బాగా లావుగా ఉండే దేహరుడు, ముసలివాడు ఏలి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. ఏలి ఏది కావాలన్నా తప్పని అది అందించేస్తున్నాడు. ఎవరండి? సమూయేలుకి ఎలా వచ్చాయి? సమూయేలుకి ఎలా తెలిసినవి ఇవన్నీ?
తన తల్లి ఉగ్గు పాలతో నేర్పించింది, పాలించుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. అలాంటి ప్రవక్త లేనే లేడు. అంత పేరు పొందినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటి? తల్లి యొక్క పునాది. తల్లి యొక్క పునాది. దేవునికి మహిమ కలుగునుగా. అలా పెంచాలి నీ బిడ్డల్ని. రోషం పౌరుషంగా పెంచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రోషము పౌరుషము నీలో ఉంటే, ఆ ప్రతిష్ట సమర్పణ నీలో ఉంటే, ఆ భయభక్తులు నీలో ఉంటే నీ బిడ్డ గొప్పవాడవుతాడు. హల్లెలూయా. నీ బిడ్డ గొప్పవాడు రావాలి తల్లుల్లో. దేవునికి మహిమ. అంగలార్చాలి. అమ్మా, నా కోసం కాదు, నీ కోసం, నీ బిడ్డల కోసము కన్నీరు కార్చి ఏడవాలి. కన్నీరు కారాలి. ఒక్కొక్కరు కన్నీళ్ళే రావు. దేవునికి మహిమ కలుగును. ఏడుపు ఉండాలి. కన్నీరు కార్చాలి నీ బిడ్డల కోసం. ఎక్కడ తప్పిపోకూడదు ప్రభు, ఎక్కడ వైదొలగకూడదు. దేవునికి మహిమ కలుగును. నీవు కార్చే ప్రతి కన్నీరు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ బిడ్డకు కవచములా ఉండాలి. నీ పిల్లల కవచములా ఉండాలి. ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ వైదొలిగిపోకూడదు. వాళ్ళని భద్రపరుచుకుంటూ ఆ విధంగా పెంచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనోహ పెంచిందండి. తన బిడ్డను పెంచడంలో ఎక్కడ తప్పిపోలా పెంచింది. తాను ప్రతిష్టలోకి వచ్చి పెంచింది. కానీ అతడు ఎదిగిన తర్వాత లోకానుసారుడైపోయాడు. అతడు ఎదిగిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చలా, తన చిత్తం నెరవేర్చుకుంటాకి పోయాడు వేసుల దగ్గరికి. దేవునికి మహిమ కలుగును. కానీ యోహాను తల్లిదండ్రులకు పేరు తీసుకుని వచ్చి ప్రజలందరూ కూడా అతని గురించి సంతోషించి ఆనందించారు. ఇలాంటి వాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా నాజీరే. దేవునికి మహిమ కలుగునుగా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తల్లి కూడా, ఆమె కన్నికే, పురుషుని ఎరగనది. పురుషుని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నీ బిడ్డలను, నీ పిల్లలను పెంచే విధానము నీరు దానికోసం ప్రార్థన చేయండి. నా బిడ్డలను ఎలా పెంచాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి? పలుమార్లు దేవుడి మాటలు నాతో నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. విన్నట్టుగా శ్రద్ధ తీసుకున్నప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఆయన ఎందుకు చెప్తున్నాడు? నీకు పలుమార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎక్కడో అవకాశం ఉంది అపవాదికి. వాడు చొరబడే అవకాశం ఉంది, రానివద్దు. వాడికి ఎందుకు అప్పగించాలి? వాడికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? దేవునికి మహిమ కలుగును. పెట్టండి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగునుగా. నిజం. నేను ఏమైనా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం దేవుని చిత్తము నెరవేర్చువాడై ఉండాలి. దేవుని చిత్తము కోసం నా బిడ్డల్ని పెంచాలి అనే వైరాగ్యంలోకి, ప్రతిష్టలోకి వచ్చిన సంసోను యొక్క తల్లిలాగా ఒక రోషము పౌరుషము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎలిజబెత్తులాగా, ప్రభు తల్లి అయిన మరియలాగా దేవునికి మహిమ కలుగును. చిన్న వయసు నుంచే అన్నీ కూడా నేర్పించి చూపించిందండి. వదిలేసిందంతే. మా అయితే 3 సంవత్సరం లేదా 5 సంవత్సరం వేసుకున్నాం. 5 సంవత్సరం తీసుకొచ్చి వదిలేస్తే అవన్నీ ఎలా తెలిసినాయి? అవే బొమ్మలు, అవే ఆటలు, అవే పనులు. వేరే మాట లేదు, వేరే ధ్యాస లేదు. అలా ఆ వైపు అలాగే దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధ 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 దేవుని సన్నిధి, పరిశుద్ధం సన్నిధి ఎలా ఉండాలి చెప్పబట్టి ఏమైంది?
రాగానే సమయాలు తన పని తాను దేవుని పని చేసుకుంటూ వచ్చాడు. బాలుడైన సమయాలతో దేవుడు హల్లెలూయా. మరి తల్లులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మీ బిడ్డల కోసం మీరు ఇక మీదటైనా ఈ వాక్యం విన్నాకైనా మీ మనసులో కలిగితే, మీ మనసు కరిగితే మీ బిడ్డల కోసం కనియగా అంగళార్చు. ప్రభువు చిత్తము మీ బిడ్డల ఏ ఏర్పాటు ఉందో, ఏ ప్రణాళిక ఉందో అది మీకు తెలిసి ఉంటే దయతో ఎక్కడ తప్పిపోనికోకుండా మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందన. అందరికీ వందన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం చేయండి.